మన కిలోమీటర్ రీడింగ్ మనకు బండిలో ఎంత ఛార్జింగ్ ఉన్నది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది బండి ఇదంతా చూపెడుతుంది. బటన్ ప్రెస్ చేసాం అనుకో, ఇప్పుడు 3 పాయింట్స్ ఛార్జింగ్ ఉన్నది, ఇలా 114 కిలోమీటర్స్ వెళ్తుంది. ప్లస్ ఇంత రీడింగ్ అయింది బండి. 69% ఛార్జింగ్ ఉన్నది ఇప్పటికి. 114 కిలోమీటర్స్ బండి ఇంకా తిరగచ్చు. దీని తర్వాత మనకు ఆటోమేటిక్ బ్రేక్ కొడతాం కదా, ఆటోమేటిక్ బండి ఛార్జ్ అయితేనే ఉంటుంది. మళ్ళీ రేంజ్ అనేది పెరుగుతుంది కిలోమీటర్. ఇప్పుడు 114 ఉంది కదా, ఎట్లయితే బ్రేక్ కొడతామో అట్లా మళ్ళీ. గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకు అన్న అయితే కలిసిండు. ఇది మన ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకున్నాం. అన్నతోనైతే కలిసిన ఈ వెహికల్ ఎలా ఉందో తెలుసుకోబోతున్నాను నేను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి మీరు. ఈ వీడియోలో మొత్తం పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను నేను. అన్నకు అడుగుతా ఒకసారి ఎట్లా ఉంది వెహికల్, ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది అయితే కనుక్కుంటాను నేను. ఎప్పుడు తీసుకున్నాను? ఇది 1 మంత్ అవుతుంది. 1 మంత్ 10 డేస్ అవుతుంది. 1 మంత్ 10 డేస్ అవుతుంది. ఎంత తీసుకున్నాను? 3,64,000. డౌన్ పేమెంట్ అన్నా కానీ డౌన్ పేమెంట్ 64,000 కట్టిన. 64,000. మంత్లీ ఈఎంఐ ఎంతను? మంత్లీ 11,632. 11,632 రూపీస్ వస్తుంది. ఎన్ని మంత్స్ అలా? 36 months. ఇది ఎట్లా ఉందా? బండి ఎట్లా ఉంది? బండి మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఇది రేంజ్ వచ్చేసి 178. నార్మల్గా డైలీ ట్రాఫిక్లో కొంచెం టైం వేస్ట్ నడుపుకున్నాను మనకు 150 వస్తుంది మ్యాక్సిమం. ఇది మన బ్యాటరీ బ్యాకప్ ఎంత ఇస్తుందా? బ్యాటరీ 150 వస్తుంది. బ్యాటరీ 150 వస్తుంది. 150. ఎన్ని గంటలు నడిపించుకోవచ్చు మనం కంటిన్యూ నడిపిస్తే? మార్నింగ్ నేను రెగ్యులర్గా 10కి తీసుకొని మళ్ళీ 9కి 10కి వెళ్తా ఇంటికి. అదే ఇంకా మనకి ఏమైతే ఏం ఇబ్బంది లేదు కదా, బండి అయితే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు చాలామంది మనకు అడిగే డౌట్స్ ఏంటంటే వర్షాకాలంలో ఏమన్నా ఇబ్బంది ఉందా, అట్లాంటి ఎప్పుడన్నా మీకు సిచ్యువేషన్ వచ్చేసిందా? ఏం రాలేదు ఇప్పటివరకు అయితే. బండి ఆల్రెడీ ఇంత హైట్ ఉన్నది, బండికి ఇన్ని వాటర్ హీటర్ రావు, బండి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది వర్షంలో. ఇట్లా ఏ టెన్షన్ లేదు, వాటర్ ప్రూఫ్ బండి ఇది. మనకు బ్యాటరీ ఏమన్నా ఇట్లా ఖరాబ్ అయితే మన ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఖరాబ్ అయితే బ్యాటరీ చార్జెస్ ఏమన్నా పడతా? ఎంత? ఈ బ్యాటరీ వచ్చేసి 5 years వారంటీ, కంపెనీ వారంటీ ఉన్నది. 3 yearsలో మన ఫైనాన్స్ అయిపోతుంది బండిది. మళ్ళీ ఎక్స్టెండెడ్ 2 years ఉన్నది, మొత్తం 5 years బ్యాటరీ ఉన్నది వారంటీ. మ్యాక్సిమం మనకు బై మిస్టేక్లా ఖరాబ్ అయింది అనుకోండి, అట్లా మీకు రేట్ ఏమన్నా చెప్పిండా బ్యాటరీది ఏమన్నా? ఏం చెప్పలేదు, మొత్తం కంపెనీ సర్వీస్. ఆల్రెడీ 8 సర్వీసింగ్ ఫ్రీ ఉన్నది కంపెనీ. 5 years ఫ్రీ సర్వీసింగా? 8 సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్. అది 5 years దాకా? 5 years దాకా. దాని తర్వాత మీరు ఇప్పుడు ఎన్ని నెలలా తీసుకొని? ఇది 1 month 10 days అవుతుంది తీసుకొని బండి. 1 month 10 days. ఇది తీసుకోవాలంటే ఐడి ప్రూఫ్స్ ఏమేమి కావాలన్నా? ఇది తీసుకోవాలంటే ఐడి ప్రూఫ్ వచ్చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, 3-wheeler లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. 3-wheeler లైసెన్స్. ఇంకోటి మన పేరు పైన బండి ఉండదు, ఆటో వేరే వెహికల్ ఉండదు. 2-wheeler ఉండొచ్చు. 2-wheeler ఉండొచ్చు కానీ ఆటో ఉండదు. మనకు ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్లో ఏం రాదు. ఏది వచ్చినా కంపెనీ సర్వీస్. ఇప్పుడు మన 4-stroke బండ్లు, అది ఎల్పిజి బండ్లు ఉన్నాయి కదా, దానికంటే బెస్ట్ అంటారు అది. ఇలా టైం చాలా ఛార్జింగ్ పెడతాం కదా, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. 4 hours వెయిట్ చేయాలి. అందులో అయితే ఒక 10 minutesలో ఫిల్ చేసి వెళ్ళిపోవచ్చు. ఏంటంటే దీని వెనక డైలీ ఇన్కమ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు డైలీ దానిలో 500 డీజిల్ కొట్టించిన 500 దాని రెంట్ అయినా 1000 rupees పోతుంది. ఇది పొద్దున నుండి నైట్ వరకు నడుపుకున్న ఒక 1000-1500 వచ్చేస్తున్నాయి ఆరామ్సే. ఒకసారి 2000 గిట్ల వస్తాయి. నేను అట్లా చెప్పట్లేదన్నా. ఇప్పుడు ఏంటంటే మనకు దాని బండి అది ఎల్పిజి సిఎన్జి ఉంది. అది మనకు ఏంటంటే అది సర్వీస్ ఇచ్చినట్లు ఇది ఇస్తుందా? దీనిలో పికప్ ఇది పికప్ ఉండదు, రన్నింగ్లోనే ఉంటుంది. స్టార్టింగ్ పికప్ ఏమి ఉండదు, రన్నింగ్లో పికప్ ఉంటుంది బండి. స్టార్టింగ్ పికప్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఒక ముగ్గురిని కూర్చొని పెట్టుకుంటే ఘాట్ ఎక్కియచ్చు. ముగ్గురు 5-5 మన ఫిలిం నగర్ ఘాట్ ఉంది, ఎక్కుతుంది. ఏమి ఇబ్బంది లేదు. 6 మంది అయినా ఎక్కివచ్చు. ఒకటి 40 డెమో మోడ్లో 40-42 స్పీడ్ వెళ్తుంది. ఎం మోడ్ అంటే స్పోర్ట్స్ మోడ్, ఇలా 60 స్పీడ్ వెళ్తుంది. ఇంకా సెట్టింగ్ ఇది రివర్స్, ఇది న్యూట్రల్, ఇది వైపర్, ఇది ఇండికేటర్. ఇది మన కిలోమీటర్ రీడింగ్, మనకు బండిలో ఎంత ఛార్జింగ్ ఉన్నది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది బండి ఇదంతా చూపెడుతుంది. బటన్ ప్రెస్ చేసినాం అనుకో, ఇప్పుడు 3 points ఛార్జింగ్ ఉన్నది, ఇలా 114 kilometers వెళ్తుంది. ప్లస్ ఇంత రీడింగ్ 69% ఛార్జింగ్ ఉన్నది ఇప్పటికి. ఇందులో 114 kilometers అవుతుంది బండి. ఇంకా తిరగవచ్చు. దీని తర్వాత
మనకు ఆటోమేటిక్ బ్రేక్ కొడతాంగా, ఆటోమేటిక్ బండి ఛార్జ్ అయితేనే ఉంటుంది, మళ్ళీ రేంజ్ అనేది పెరుగుతుంది కిలోమీటర్. ఇప్పుడు 114 ఉంది కదా, ఎట్లెట్లా బ్రేక్ కొడతామో అట్లెట్లా మళ్ళీ బండి ఛార్జ్ అవుతుంది మనకి. అయితే మనం 4 అవర్స్ పెడితే ఒక 150 కిలోమీటర్ తిరగచ్చు. 150 ఈజీగా, 178 ఫుల్. మనకు ఏంటంటే అది నేను ఒక కొత్త వీడియో అయితే షోరూమ్ బండి వీడియో అయితే చూసిన, దాంట్లో ఏంటంటే 180 అని చెప్తుండ్రు. 180 అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం నార్మల్గా గ్యాస్ బండి అయినా ఒకటేసారి ఒక 10 లీటర్ల గ్యాస్ కొట్టించుకోవడం, అది 10 లీటర్లు అంటే కిలోమీటర్కి ఒక 20 అనుకుంటే 200 కిలోమీటర్ పోదు కదా, ఇది ఇట్లా అంతే. అదే మనం ఏంటంటే మన ఛానల్ ఏంటంటే ఆటోల గురించే యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇబ్బంది రావద్దు, ఉన్నది వాస్తవం చెప్తాం అన్నట్లు ఈ వీడియో చేస్తాం. బండి మంచిగా ఆల్రెడీ బండి ఇట్లా అయిపోయింది 2500. ఇప్పుడు ఇది బండి ఏంటంటే మనం పోయిందాడు ఇయ్యట్లేదు అంట కదా. ఇప్పుడు మనం ఈ బండి పోగానే ఇయ్యరు. ఈ బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొతే మనకు అప్రూవల్ వస్తుందా వస్తలేదా, ఇది డైరెక్ట్ ఆర్టీఓ చేతిలో మన షోరూంలో వరిస్తలేదు. ఈ బండిలో ఈ రోజు బుక్ చేస్తే మనకి ఎప్పుడు ఇస్తారు? ఇలా బుక్ చేస్తే మినిమం ఒక 10 డేస్ పడుతుంది, 10-15 డేస్ పడుతుంది బండి రావాలంటే. స్టార్టింగ్లో నేను ఒక 2 months అనంగా అయినా, స్టార్టింగ్లో ఉండే అప్పుడు మార్కెట్, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ సబ్సిడీ అనేది అయిపోయింది. 2500 వెహికల్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద. ఇప్పుడు ఆ వెహికల్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ 2500 కొత్త వెహికల్ రిలీజ్ చేస్తారంట. ఇప్పుడు ప్రజెంట్ ఇది స్కీమ్ అయిపోయింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఫైనల్లీ గైస్ మన బండి లుక్ అయితే చూసుకోవచ్చు, సేమ్ మన డీజిల్ బజాజ్ మన నార్మల్ ఆటోలు అయితేనైతే ఉంది లుక్. ఏంటంటే కొంచెం హైట్గా ఉంది బండి. ఇదేంటంటే మనకు వర్షాకాలంలో కూడా ఇబ్బంది ఇయ్యదంట అన్న అయితే చెప్పింది మనకి. దీని టైర్లు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి, 6 plate టైర్లు అనుకుంటాను నేను, వాస్తవంగా అయితే అప్పుడు చూడలేదు. లుక్ అయితే చూసుకోవచ్చు, మనకు ముంగల్కెళ్ళి చూసినా కూడా సేమ్ అనిపిస్తుంది. ఏంటంటే బండి కలర్ ఒకటే వైట్ ఉంది, మిగతా సేమ్ టు సేమ్ డీజిల్ బజార్ లెక్క బండి ఉంది. టైర్ ముంగల్ది చూసుకోవచ్చు, టైరు ఏంటంటే టైర్లో కొంచెం పెద్దగా ఉంది, కొంచెం హైట్ ఇచ్చిండు బండి. ఇక బజాజ్ ఆర్ఈ ఇదేంటంటే మనకు అన్న అయితే చెప్పింది ఏంటంటే మంత్లీ మనకు డైలీ ఒక 500 అయితే సేఫ్ అవుతాయి, మంత్లీ ఒక 15,000 అయితే సేఫ్ అవుతాయి. దాంట్లో ఏంటంటే మనం ఇది డీజిల్ పైసల్లో ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా, మనకు డైలీ ఛార్జ్ పెట్టుకొని నడిపిస్తే మంత్లీ ఈఎంఐ అయితే మనకు ఈఎంఐ పైసలు అయితే ఫ్రీలో వెళ్ళిపోతాయి. ఇవి పక్కకు తీసి పెట్టవచ్చు డీజిల్ పైసలు అని అయితే చెప్పిండు అన్న. వాస్తవంగా అయితే తీసుకోవచ్చు, ఏం ఇబ్బంది అయితే లేదని చెప్పిండు అన్న. అండ్ అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ అయితే చేయండి, ఈ బండి వీడియో ఎట్లా అనిపించింది మీకు, దీన్ని ఎవరైనా కొన్నారా, రీజన్ ఎలా ఉంది. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డైరెక్ట్లీ అయితే కలిసినాం అన్నకు. అన్న అయితే ప్రస్తుతం మంచిగా ఉంది, తీసుకోవచ్చు అని అయితే అన్నాడు. మీరు ఎవరైనా తీసుకుంటే కామెంట్ కూడా చేయండి. మనం లోపల చూసుకోండి, లోపల కూడా సేమ్ మనం బజాజ్ డీజిల్ బజాజ్ లెక్కనే ఉంది. నార్మల్లీ గ్యాస్ ఆటో ఎల్పిజి అది ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. కానీ ఏంటంటే అన్న చెప్పింది ఏంటంటే నార్మల్లీ మనకు డైలీ 500 అయితే సేఫ్ అవుతాయి అన్న, అట్లా ఏమి ఇబ్బంది లేదు. నేను తీసుకుని కూడా 40 days అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు అని అయితే అంటుండు. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.